ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు కాలం కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ఈ రంగంలో పనిచేసే ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కంపెనీలు కొత్త టెక్నాలజీ పేరుతో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతుంటాయి. మరోవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ఐటీ ఉద్యోగులపై కన్నెర్ర చేస్తున్నాడు. H1B వీసాలపై అమాంతం $1,00,000 ఫీజు పెంచి ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఐటీ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాడు. తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగుల్లో కోత విధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆటో మెషిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. ఇక తాజాగా అమెజాన్ కూడా తమ ఉద్యోగుల్లో 15% కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ చెప్పుకొచ్చేదేమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు క్లౌడ్ ఆపరేషన్ కు మారుతున్నట్టు తెలిపింది. దీంతో సిబ్బందిని తగ్గించుకోవాలనుకుంటోంది. కంపెనీ HR డిపార్ట్మెంట్ దీన్ని అంతర్గతంగా పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ లేదా PXT టీం అంటారు. అయితే ఈ PXT టీంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 మంది ఉన్నారు. వారిలో రిక్రూటర్స్, టెక్నాలజీ స్టాఫ్ తో పాటు ఇతర HR పాత్రలు పోషిస్తున్నారు. చిన్న మొత్తంలో లేఆఫ్లు ఇప్పటికే AWS డివైసెస్, వండరీ పాడ్కాస్ట్ డివిజన్లో ఎప్పుడూ ముగించేశాయి. అయితే అమెజాన్ CEO అండా జెస్సీ కూడా AI టూల్స్ కు మారిపోతున్న క్రమంలో క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ విభాగంలో కొంతమందిని తగ్గించుకోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ కంపెనీలు ఉదాహరణకు నెస్లే, TCSలు కూడా ఆటోమేషన్ పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ విషయానికే వస్తే మానవ వనరుల డిపార్ట్మెంటు లేదా HR డిపార్ట్మెంట్లో సుమారు 15% ఉద్యోగులపై వేటు వేయబోతోందని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచే ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు AI పేరుతో ఉద్యోగులకు భారీ ఎత్తున తగ్గించుకునే పనిలో పడ్డాయి. కాగా గత బుధవారం నాడు ఫార్చ్యూన్ ఐటీ కంపెనీలో మరోమారు ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు ఒక జాబితాను విడుదల చేసింది. ఐటీ కంపెనీల విషయానికొస్తే TCS, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, గూగుల్తో పాటు ఇతర కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతున్న క్రమంలో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. కంపెనీల పనితీరు మెరుగుపరుచుకోవడంతో పాటు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి పలు ఐటీ కంపెనీలు. ఇక అమెజాన్ విషయానికొస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు కంపెనీ CEO ఆండీ జెస్సీ తెలిపారు. ఇక ఆయన చెప్పేదేమంటే AIకి మారిపోతున్నందుకు పని తీరు మెరుగుపడ్డమే కాకుండా సిబ్బంది కూడా పెద్దగా అవసరం ఉండదని తేల్చి చెప్పారు. ఇక AIకి మారుతున్నందుకు HR డిపార్ట్మెంట్లో 15% కోత విధించాలని ప్లాన్ చేశారు. ఇదే కాకుండా అదనంగా ఇతర డివిజన్లలో కూడా కోతలు విధించాలని ప్లాన్ చేశారని ఫార్చ్యూన్ వెల్లడించింది. కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు ఫార్చ్యూన్ కోట్ చేసింది. అయితే కంపెనీలో HR డిపార్ట్మెంట్ ను PXT డివిజన్ అని అంటారట. వీరంతా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 మంది HRలు ఉన్నట్టు చెబుతున్నారు. వారు వివిధ డివిజన్లలో పని చేస్తున్నారు. అయితే ఎంతమందిని వారిలో తొలగిస్తారో మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు. అది కాకుండా కంపెనీ CEO ఆండీ జెస్సీ గతంలోనే ఉద్యోగులకు జాబ్ కట్స్ గురించి హెచ్చరించారు. ఇక అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతున్నందుకు కంపెనీని పునర్వ్యవస్థీకరించాల్సి వస్తోందని చెప్పారు. ఈ ఏడాది అమెజాన్ AI పై $100 బిలియన్ మూలధనం వ్యయం చేస్తోంది. ఈ మొత్తంతో క్లౌడ్తో పాటు AI డేటా సెంటర్లను నిర్మించబోతోంది. కాగా కంపెనీ CEO ఆండీ జెస్సీ తమ ఉద్యోగులకు పంపించిన మెమోలో AIకి మారుతున్నందువల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తోందని సమాచారం అందించారు. దీంతో పాటు కంపెనీ వెబ్సైట్లో కూడా పూర్తి సమాచారం పోస్ట్ చేశారు. AI పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాబోయే సంవత్సరాల్లో కూడా ఉద్యోగులను తగ్గించుకుంటామని చెప్పారు. అమెజాన్ CEO AI పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఉద్యోగులు అవసరం లేదని ఆయన అన్నారు.
ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు రేపు ఉండవు. కొత్త రకమైన ఉద్యోగాల స్థాయిని ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఏఐ అందుబాటులోకి వస్తే తమ కార్పొరేట్ వర్క్ ఫోర్స్ను తగ్గించుకుంటామని కూడా ఆయన చెప్పారు. మొత్తానికి రాబోయే సంవత్సరంలో కూడా కోతలు ఉంటాయని చెప్పకనే చెప్పారు. ఉద్యోగులను ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జూలై అమెజాన్కు చెందిన వెబ్ సర్వీస్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్లో వందలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. తమ కస్టమర్లకు వినూత్నమైన సేవలందించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అమెజాన్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వివరించారు. అమెజాన్ది ఒకెత్తైతే ఇక ఇండియాకు చెందిన టీసీఎస్ విషయానికొస్తే ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో ప్రపంచవ్యాప్తంగా పనిచేసే ఉద్యోగుల్లో 2% అంటే సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మారిపోతున్నట్టు ప్రకటించింది. ఇక్కడ అసలు విషయానికొస్తే పేరుకే 12,000 మంది వేటు వేసినట్లు చెప్పినా ఇప్పటి వరకు సుమారు 20,000 మందిని తొలగించిందని ఇటీవలే పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇక ఇండియాకు చెందిన మరో ఐటీ కంపెనీ విప్రో విషయానికొస్తే ఇక్కడ కూడా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేయాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. విప్రో విషయానికి వస్తే ఖర్చులను తగ్గించుకోవడానికి, పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఏఐకి మారుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా విప్రో కూడా 24,516 మందిని ఉద్యోగంలో నుంచి తీసివేసిందని వార్తలొచ్చాయి. గ్లోబల్ ఐటీ సేవల కంపెనీ యాక్సెంచర్ కూడా గత నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 11,000 కంటే ఎక్కువ మందిపై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాప్ కూడా ఏఐకి మారుతున్నందున సుమారు 4,000 మంది కస్టమర్ సపోర్ట్ సిబ్బందిని తొలగించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇక గూగుల్ విషయానికే వస్తే డిజైన్ రిలేట్ రోల్స్లో పనిచేసే 100 మంది ఉద్యోగులను తొలగించింది. మరో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బిజినెస్లో 40% లేదా 4,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఐబీఎం విషయానికి వస్తే 1,000 మందిని తొలగించింది. కంపెనీ కూడా హైబ్రిడ్ క్లౌడ్ నుంచి ఏఐ బిజినెస్కు మారిపోయింది. ఇక మరో ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విషయానికే వస్తే కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 3,500 మందిని తగ్గించుకుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అమెరికాలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పచ్చగా ఉండే ఐటీ రంగంపై పడ్డారు. ఏకంగా H-1B వీసాల ఫీజును విపరీతంగా పెంచేశాడు. ఇది కంపెనీలకు విపరీతమైన భారం తెచ్చిపెట్టింది. నిపుణులైన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలంటే సుమారు $1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో $4,000 చెల్లించి ఇండియా నుంచి ఐటీ ఉద్యోగులను తీసుకువెళ్లేవారు. ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు కంపెనీలు మారిపోవడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కంపెనీలు కూడా మానవ వనరులతో పనిచేయించుకునే బదులు యంత్రాలతో పనిచేయిస్తే పనితీరు మెరుగుపడుతుంది, డబ్బు కూడా ఆదా అవుతుందని భావిస్తున్నాయి. మొత్తానికి ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం రాబోయేది గడ్డు కాలమే అని చెప్పక తప్పదు. అమెరికాలో ట్రంప్ బాధ పడలేక అమెరికాకు చెందిన కంపెనీలు క్రమంగా ఇండియాకు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చాయని టెక్ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. ఉదాహరణకు అమెరికాలో అతిపెద్ద హోల్సేల్ కంపెనీ కాస్ట్కో హైదరాబాద్లో తమ కార్యాలయం తెరిచిందని వార్తలు వచ్చాయి. అలాగే గూగుల్ కూడా $15 బిలియన్ పెట్టుబడులతో వైజాగ్లో డేటా సెంటర్ పెట్టింది. ఇక ట్రంప్ ఇలానే కఠినంగా వ్యవహరిస్తే అమెరికా ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేరాఫ్గా మారడానికి ఎంతో కాలం పట్టదని ఐటీ రంగానికి చెందిన పలువురు మేధావులు చెబుతున్నారు. మరి ట్రంప్ అమెరికా నుంచి జారిపోతున్న కంపెనీలకు అడ్డుకట్ట వేస్తాడో లేదో చూడాల్సిందే.